మష్రూమ్ సేమియా పులావ్. ఓకే, సో మష్రూమ్ సేమియా పులావ్ కొంచెం డిఫరెంట్గా ఉంది. అండ్ మష్రూమ్ పులావ్ చాలాసార్లు చేసుకున్నాం, బట్ సేమియాతో అయితే చేసుకోలేదు. సో చూద్దాం ఎలా ఉండబోతుంది. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, చాలా ఇంగ్రీడియంట్స్ చాలా మైల్డ్గా ఉన్నాయి. సో కొంచెం సెటిల్డ్గా చేయబోతున్నాం అనమాట. సో రోస్టెడ్ సేమియా తీసుకొచ్చాం అనమాట. అవును. ఓకే, సో పర్ఫెక్ట్, ఇంకా త్వరగా కుక్ అయిపోతుంది. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దాము. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. ముందుగా నెయ్యి, ఓకే, సో నెయ్యి కరిగిపోయింది. నెక్స్ట్ హోల్ స్పైసెస్, ఆ తర్వాత బిర్యానీ ఆకులు కూడా. ఓకే, సో యూజువల్గా బిర్యానీస్ అంటే తినకూడదు, ఎక్కువ బిర్యానీస్ యూస్ చేయకూడదు, ఎందుకంటే మసాలా ఉంటుంది అంటారు. బట్ పులావ్ అంటే కొంచెం మైల్డ్గానే ఉంటాయి కదా, ఫ్రీక్వెంట్గా యూస్ చేయొచ్చా పులావ్స్ అనేవి? అంటే మనం వెజిటేబుల్స్ ఎక్కువగా వేసుకొని అండ్ ఏంటంటే ఎక్కువగా ఆయిల్ డీప్ ఫ్రై అలా ఏం చేయకుండా చేస్తే మాత్రం వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ తీసుకోవచ్చు. ఓకే, చక్కగా వేగిపోయాయి. నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు, ఓకే, నెక్స్ట్ పచ్చిమిర్చి, ఆ తర్వాత ఇంకొక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా. ఓకే, ఓకే, ఆ తర్వాత మష్రూమ్స్, సో చాలా సన్నగా తరిగి తీసుకొచ్చాం అన్నమాట మష్రూమ్స్. ఓకే, సో ఇంకేమైనా వేయాలా? ఇంకా మనం స్పైసెస్ కూడా వేసేద్దాం. ఒక స్పూన్ కొంచెం గరం మసాలా, అలాగే కొంచెం ఉప్పు కూడా. సో ఓన్లీ లైట్గా గరం మసాలా అండ్ ఉప్పు వేస్తున్నాం అంతే, అంతే స్పైసెస్. ఓకే, ఇందులోనే మనం సేమియా కూడా వేసేద్దాం. ఓకే, సో సేమియా ఉడకాలంటే కొద్దిగా వాటర్ అయితే వాటర్ వేయాలి. సో మష్రూమ్స్ కొంతమంది యూస్ చేయరు, అంటే కొంచెం భయంగా ఉంటుంది, పాయిజనస్ మష్రూమ్స్ ఉంటాయి అలా ఇలా అని. బట్ మెయిన్ బెనిఫిట్స్ ఏంటి? సో మష్రూమ్ వచ్చేసి మంచి ఫైబర్ అండ్ ప్రోటీన్ రెండు కూడా ఉంటాయి. అండ్ దానివల్ల మనకు మంచి ఫ్యాట్స్ అంటే HDL వాల్యూస్ కూడా పెరుగుతాయి. అండ్ అది లో ఇన్ క్యాలరీ కూడా, కాబట్టి వెయిట్ లాస్లో ప్లాన్ చేసే వాళ్ళు కూడా చక్కగా తీసేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడైతే సూపర్బ్ ఎనర్జీ వస్తుంది అనమాట. అండ్ ఈ కాంబినేషన్ కూడా చూడాలి, అంటే మష్రూమ్ అండ్ సేమియా ఎలా ఉండబోతుంది అని. మనమైతే జస్ట్ చాలా ఉడకనిద్దాము, కొద్దిగా టైం పడుతుంది. ఓకే పల్లవి, సో చక్కగా కుక్ అయిపోయింటుంది, ఒకసారి చూద్దాం. ఓకే, సో పర్ఫెక్ట్గా ఉంది. సో ఇంకా సర్వ్ చేసుకోవడం, ఇంకా మనం సర్వ్ చేసేసుకుందాం. ఓకే, ఇంకా ఫైనల్ టచ్ కొత్తిమీరతో వేసేద్దాం. ఓకే, సో రెడీనా ఇంకా? ఓకే లాస్యా, మష్రూమ్ సేమియా పులావ్ రెడీ అయిపోయింది. వావ్, మష్రూమ్ సేమియా పులావ్ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. మష్రూమ్ సేమియా పులావ్కి కావాల్సిన పదార్థాలు: మష్రూమ్స్ 1 కప్పు, సేమియా 1 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, పచ్చిమిర్చి 2, ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు
తగినంత గరం మసాలా 1 టేబుల్ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. మష్రూమ్ సేమియా పులావ్ తయారు చేసుకునే విధానం. ఒక పాన్ లో నెయ్యి వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో మష్రూమ్స్, గరం మసాలా, ఉప్పు, సేమియా వేసి వేగనివ్వాలి. తర్వాత తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ మష్రూమ్ సేమియా పులావ్ రెడీ.